పడుతున్న మనుషులకి ఎవరికైనా సరే పిల్లల మీద కరుణ ఉంటుందమ్మా. మీకు మంచి మనసు ఉంది కాబట్టి ఆ రోజు నా ప్రాణాలు కాపాడ్డారు. కానీ మా అమ్మని తలుచుకుంటేనే నా ఒళ్ళు జంగరిస్తుంది. తప్పు తల్లి, తల్లిని అలా అనకూడదు. అయినా ఆడది అంటే ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. దాంట్లో ఆనందాన్ని దాచుకోవచ్చు, ఐశ్వర్యాన్ని దాచుకోవచ్చు, అభిమానాన్ని దాచుకోవచ్చు, భావితరాల భవిష్యత్తుని దాచుకోవచ్చు. అలా దాచుకునే శక్తి, మళ్ళీ తిరిగి భావితరాలకు అందించే శక్తి ఒక్క మీ ఆడజన్మకే ఉందమ్మా. అందుకే ఆ రోజు నేను కాపాడాను. ఇది ఎంత మంచి మనసు. మీరు నేను ఎలా తీసుకోగలను మావయ్య? మీకు ఎన్ని వందనాలు పెట్టినా తక్కువే. నా రుణం తీరాలి అంటే నేను చెప్పిన వారినే పెళ్లి చేసుకోవాలమ్మా. మీరు చెప్పాలే కానీ మీరెవరు చెప్తే వాళ్ళే పెళ్లి చేసుకుంటాను మావయ్య. అయితే మా సంతోషిని పెళ్లి చేసుకో అమ్మా. బావ అయితే నాకు ఇంకా ఆనందమే. మరి నీ ప్రేమ? అది తొందరపడి ఆకర్షణలో తీసుకున్న నిర్ణయం మావయ్య. అది ప్రేమ ఎలా అవుతుంది? చాలా సంతోషం తల్లి. అయినా బావ లాంటి మహానుభావుడికి భార్యనయ్యే అర్హత నాకు లేదు. కానీ బావతోనే నా జీవితం ముడిపడింది మావయ్య. బావని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మావయ్య. చాలా సంతోషం తల్లి. కానీ బావి పెళ్లికి ఒప్పుకుంటాడు ఒప్పుకోడనే నా భయం. వాడిని ఒప్పించే బాధ్యత నాదమ్మా. నాకు అదే 10,000. నేను పెళ్లి పనిలో ఉంటానమ్మా. వస్తాను. నిజంగా మా బావను క్షమిస్తే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు. వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు పళ్ళి ఊయలుగగా
హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా అనిత అనిత ఏంటి కళ్ళు కంటున్నావా? లేదు అంటున్నాను బావా. కళ్ళని నువ్వే, నిజ జీవితంలో నువ్వే. ఏంటో కొత్తగా నా మీద ప్రేమ మళ్ళింది. మావయ్య జరిగింది మొత్తం చెప్పారు బావా. అంటే నీ కథ విన్న తర్వాత ఈ బావ మీద ప్రేమ పుట్టిందన్నమాట. అంటే అది ప్రేమ కాదు, జాలి. బావా నువ్వు ప్రేమ అనుకో, జాలనుకో, కానీ నేను నీదానే. అనిత నువ్వు మరొకటి మనసు ఇచ్చావు. ఆ మనసు చూసాను నాకు ఎలా ఉంటుంది? బావా నన్ను అపార్థం చేసుకోకు బావా. తను ఫేస్బుక్ ఫ్రెండ్ మాత్రమే, కానీ నువ్వు నిన్ను పెంచి పెద్ద చేశాను. ఆ అధికారంతోనే రవితో నీ పెళ్లి చేస్తాను. బావా నేను ఆ పెళ్లి చేసుకోను బావా. ఒకవేళ చేసుకున్నా నేను సుఖంగా ఉండలేను బావా. అమ్మా, నువ్వు నా మాట వినాల్సిందే. రవితో మాట్లాడాను, వాళ్ళ అమ్మ నన్ను తీసుకొని వస్తానన్నాడు. బావా బావా రవికి ఫోన్ చెప్పు. హలో అనిత, మన విషయం మీ బావకు చెప్పావా? రవి చెప్పాకే తెలిసింది రవి అసలు విషయం ఏంటనేది. ఏమైంది? నిజమైన ప్రేమ మా బావదని, ఆ ప్రేమతోనే నా జీవితం ముడిపడి ఉందని. అంటే ఫోన్లో ఏం చెప్తాలే కానీ నీకు మెసేజ్ పెడతాను, చూసి అర్థం చేసుకో. ఎవరు లేరా ఇంట్లో? నా పేరు రవి. మీ అమ్మ నాన్న తీసుకురాలేదా? మా అమ్మ నాన్న ఎందుకు బ్రదర్? పెళ్లి చేసుకోవాల్సింది నేనేగా. అది తాగొచ్చావా? మగా అండి, తాగే తప్పేంటి? రోజుల్లో ఆడవాళ్ళే తాగుతున్నారు. అనితకి తాగే వాళ్ళంటే ఇష్టం ఉండదు. కమాన్ బ్రదర్, ఫ్రెండ్స్ అన్నాక కలిసిమెలిసి ఉండాలిగా. మిస్టర్, ఏంటి చేస్తున్న పని? కమాన్ బ్రదర్, బ్రదర్స్ అన్నాక కలిసిమెలిసి ఉండాలిగా. ఏంటి నీవు బ్రదర్? ఏంట్రా మీరు చేస్తున్న పని? నీ ప్రాణానికి నీ ప్రాణమైన నీ మద్దతు నుంచి పెళ్లి చేయట్లేదా? ఇదే బ్రదర్ ఒకరినొకరు షేర్ చేసుకోవడం అంటే. రవి చూసావా బావా, ఫేస్బుక్ లో మంచి మంచి మెసేజ్లు పెట్టి ఇప్పుడు తాగొచ్చి ఎలా నటిస్తున్నాడో. వీణా నేను పెళ్లి చేసుకుండేది. ఇప్పుడు కుర్ర వాళ్ళు తాగడమే ఫ్యాషన్. తాగడం తప్పంటారేంటి? అయినా మన ప్రభుత్వాలు రంగురంగుల రైటింగ్లు పెట్టి ఊరూరికి ఎంఆర్పీ రేట్లు పెంచి తాగండి బాబు అని మొత్తుకుంటే మీరేంటి తాగడం తప్పంటారు? నోరు మూయరా. తాగింది కాక నోటికొచ్చింది వాగుతావా? నేను ఆడిన మాటలు ఏమైనా తప్పుందా? అలా అవ్వకయ్యా. అయినా నేను ప్రేమించే ముందు మెసేజ్లు పెట్టి ఐ లైక్ ఇట్ అని పంపించావు. అయినా నీకు తాగుడు అలవాటు ఉందా అని అడిగావా? బుద్ధి గట్టి తిని వాట్సాప్ లో నెట్ ఉంది కదా అని చెప్పి నీతో టైం పాస్ కి మెసేజ్లు చేశాను. అంటే నీ టైం పాస్ కోసం మాలాంటి కురవాళ్ళని ఆడుకోవచ్చు, కానీ మా టైం పాస్ కోసం తాగడం తప్పంటారా? నువ్వైనా చెప్పు బ్రదర్, నీకు రోజు తాగే అలవాటు ఉందా? ఎప్పుడో బోరు కొట్టినప్పుడు జేబులో డబ్బు ఉన్నప్పుడు మాత్రం తాగుతాను బ్రదర్. అయినా తప్ప బ్రదర్ తాగడం? అయినా ఈ రోజుల్లో తాగకుండా ఉన్న వాళ్ళు రోజు ఊరికి
రోజుకి 2-3 ఉంటున్నారు. అయినా ఈ రోజుల్లో తాగుడు కంటే సమస్య కాదు. నోరుమీరా తాగడం ఒక సమస్య కాదంటావా? అయినా నీ నిజ స్వరూపం పెళ్లికి ముందే తెలిసింది. పెళ్ళైన తర్వాత తెలిస్తే ఏం చేస్తావు? రవి ఏమిటి ఆ మాటలు? నిజాలు బ్రదర్, నీకు అర్థం కావట్లేదా? నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నావు. అందుకే నా గురించి మీరు తెలుసుకోవాలని, నీతో పంచుకోవాలని ఇలా వచ్చాను. చాలా మంచి పని చేశారు. దయచేయచ్చు బోస్, నీ మరదలేమైనా ఐశ్వర్య అనుకుంటున్నావా? ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. నా సెల్ ఫోన్ లో నెట్ ఉంది, వాట్సాప్ ఉంది. బాయ్ బాయ్. చూసావా బావా ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో? అందుకే నేను చెప్తాను బావా, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను బావా. అనిత నన్ను చేసుకున్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంత కష్టమైన సుఖంగానే ఉంటుంది బావా. అనిత ఇంకేం మాట్లాడుతూ రవి కాకపోతే నా ఫ్రెండ్ కిషోర్ అన్నాడు. వాడు ఇంటికి అమ్మనే చేసుకుంటాను అన్నాడు. నేను అడిగి చూస్తాను. నమస్కారం తాతయ్య. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నేను పలానా అని చెప్పుకోలేని నిర్పార్కురాలు తాతయ్య. చూడు తల్లి, వరసలు కలిపి నాకు బంధాలు అంటగట్టుకు. నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. నాకు మీ నుంచి ఒక సాయం కావాలి తాతయ్య. కాటికి కాళ్ళు చాపుకొని కూర్చునేవాడిని. దేవుడు ఎప్పుడు సెలవిస్తాడా అని ఎదురు చూస్తునేవాడిని. అయినా నేను ఏ సాయం చేయగలనమ్మా? అలా అనుకోండి తాతయ్య, మీరే చేయగలరు తాతయ్య. జీవితంలో పోరాడి పోరాడి ఓడిపోయిన వాడిని. అయినా నేను చేయగలిగిన సాయం ఒకటే. డబ్బు కావాలా? డబ్బు సాయం కాదు తాతయ్య, నాకు మాట సాయం కావాలి. మాట? నా మాట మీద ఈ ఊరు కట్టుబడి ఉండేదమ్మా ఒకప్పుడు. ఇప్పుడు నా మాట ఎవరు వింటారు? విన్నా చెప్పే ఓపి నాకు లేదు తల్లి. అలా అనుకోండి తాతయ్య, నా ఒక్క దాని కోసం ఈ ఒక్క సాయం చేయండి తాతయ్య. సరే, ఇందుకు ఎవరమ్మా నువ్వు? ఈ సమస్య ఏంటి? నేనేం చేయాలి? నేను మీ బామర్ది కొడుకు సంతోష్ దగ్గర పెరగాలి. సంతోష్ బావ అంటే నాకు చాలా ఇష్టం. కానీ సంతోష్ బావ ఎన్ఆర్ఐ సంబంధం చేసుకోమంటాడు. కానీ సంతోష్ బావ లేనిదే నా జీవితం ఊహించుకోలేకపోతున్నాను తాతయ్య. ఓ, సంతోష్ నీ బావా? సంతోష్ చాలా మంచివాడమ్మా. నిన్ను ఏదో అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుని మాట విన్నాను. అది నువ్వేనా? అవును తాతయ్య. పదే పదే తాతయ్య అని పిలవకు తల్లి, నాకెవరూ లేరు. మీకు నేనున్నాను తాతయ్య. నాకు నా కొడుకుతోనే నా అనేవారు దూరం అయిపోయారు తల్లి. తాతయ్య, మీ అబ్బాయి కను బతుకుంటుంటే నా అంత మనవరాలు ఉండేది కదా తాతయ్య. అవునమ్మా, నా కొడుకు బ్రతుకుంటే నీలా పెళ్ళిడికి వచ్చిన మనవరాలు ఉండేది. కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. నన్ను బాధపడకండి తాతయ్య, నన్ను మీ మనవరాలు అనుకోండి తాతయ్య. నా బావని ఎవరికీ చెప్పుకోలేని నిర్భాగ్యుడు తల్లి. నువ్వు తాతయ్య అని పిలిచినప్పుడు నాలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అవును తాతయ్య, నాకు కూడా మిమ్మల్ని చూడగానే తాతయ్య అని పిలవాలనిపించింది తాతయ్య. నా నీ అనే బంధాలు కలిపి పెరుగులో కప్పం పెట్లు తిప్పినట్లు తిప్పుతాడమ్మా ఆ దేవుడు. మనిషిని చివరికి సంధి బంధాలు విడదీసి ప్రాణాలు తీసేస్తాడు. అయినా నాకు కావాల్సింది బంధాలు బంధుత్వాలు కాదు తల్లి, ఆ దేవుడి స్మరణ. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో తాతయ్య. చూడు తల్లి, సంతోష్తో నీ గురించి మాట్లాడతాను. నువ్వు నిశ్చితంగా వెళ్ళొచ్చు. హలో సంతోష్, బాగున్నావా? సంతోష్, ఇది ఎప్పుడు వచ్చారా? ఇప్పుడేరా, ఇప్పుడే వచ్చాను. బాగున్నావా? నేను బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను రా. అది సరే, నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా? అమెరికాలో ఉన్న నాకు చక్కని తెలుగుంటి అమ్మాయిని ఇస్తానని
అది సరే, మరి కట్నా? ఒరేయ్ సంతోష్, నీ గురించి నా గురించి నీకు తెలుసు కదా? నేను కట్నం అడుగుతానా? ఇంతకీ అనితకి విషయం గురించి చెప్పావా లేదా? అనిత నా మాట చదువుతాడరా, నా ఇష్టమే తన ఇష్టం అని చెప్పింది. అన్ని నీ ఇష్ట ప్రకారమే జరిగిన పెళ్లి విషయంలో మాత్రం తన పూర్తి అంగీకారం ఉండాలి. అప్పుడే మా జీవితాల్లో ఏ సమస్య ఉండదు. ఆ విషయం అయితే నీవేం ఆలోచించుకో, ఇప్పుడే అనితని పిలిపించి అడిగిస్తాను. అనిత, అనిత, పిలిచారా బావా? అనిత, ఇక్కడ నా ఫ్రెండ్ కిషోర్ ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. తనతోనే నీ పెళ్లి. తను ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఇద్దరు మనసుకు ఆడుకోండి. ఎలా బజార్కి వెళ్ళి వస్తాను. హలో, నా పేరు కిషోర్. అనిత ఫోటోల కంటే చాలా అందంగా ఉంది. ఎంతైనా నా భార్య కాబోతుంది కదా. గిచ్చి గిచ్చి చంపమాకు వైలా, తాకుతుంటే ఓలా ఓలా, కోరికయ్యి నాలో చాలా, పట్ట పగలి వెన్నెలియాల, పైన పైన మోమాటాల, లోన ఏవో ఆరాటాల, హస్తూనే మేరా. గిచ్చి గిచ్చి చంపమాకు వైలా, తాకుతుంటే ఓలా ఓలా, కోరికయ్యి నాలో చాలా, పట్ట పగలి వెన్నెలియాల, పైన పైన మోమాటాల, లోన ఏవో ఆరాటాల, హస్తూ హే మేరా. సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే. కనుమని మరో మారు తడివేస్తే, విరివిగా వెయ్యారాలు నీవే. ఈడు రాజుకుందే ఇలా వదపిస్త పిల్ల మళ్ళా. చీమకు హల్లాకులా, చూసేటట్టు పిల్ల జల్ల. గిచ్చి గిచ్చి చంపమాకు వైలా, తాకుతుంటే ఓలా ఓలా, గిచ్చి గిచ్చి చంపమాకు వైలా, తాకుతుంటే ఓలా ఓలా. ఆ
అర్థం కావట్లేదు. అన్ని విషయాలు చెప్పాడు. నీ లైఫ్ బాగుండాలని, నీ సంతోషం కోసం తన ఇష్టాన్ని కూడా త్యాగం చేసి నాతో పెళ్లికి మాట్లాడాడు. అందుకే వాడి మనసు నేను అర్థం చేసుకున్నాను తప్ప. అంటే అన్నీ తెలిసి పెళ్లికి ఒప్పుకున్నావు అనమాట. అవును, అన్ని తెలిసి పెళ్లికి ఒప్పుకున్నాను. నీకు నిజం చెప్తాను విను. మా బావది నాది ఒకే ప్రాణం. పెళ్లికి ముందు ఆడవాళ్ళు చెప్పే సాదా సీదా మాటలు ఇవే. పెళ్ళాక అన్ని మర్చిపోతారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా నువ్వు ఈ పెళ్లికి రెడీ అయిపోతున్నావంటే అవునులే, అమెరికా కల్చర్. ఏంటి ఈ మాటలు అంట? నిజం. మా బావకి నాకు ఎటువంటి సంబంధం ఉన్నా నువ్వు ఈ పెళ్లికి రెడీ అయిపోతున్నావంటే ఆయన నుండి నువ్వేదో ఆశిస్తున్నావు. అవును, ఈ ఫోటో చూసినప్పటి నుంచి ఈ అందం నా మనసులో ముద్రించింది. తప్ప అందం చూసి ప్రేమించేదాన్ని దాని ప్రేమ అంటారు, కోరిక అంటారు. ఆ కోరిక తీరిపోతే నువ్వు నా దారి అయిపోతావు కదా. అది జరగదు. ఎందుకు జరగదు? ఇప్పటి వరకు నీకు మంచి మాటలు చెప్పి నిన్ను నా దాన్ని చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నేను అనుభవించి నా దాన్ని చేసుకుంటాను. వదలు, వదలు. నువ్వు ఇంత నీచుడు అని తెలుసుంటే మా బావ ఈ పెళ్లికి ఒప్పుకున్నావనే కాదురా. వాడే కాదే, మన ఇద్దరిని అసలు రారా, జైల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం జరిగింది సార్? మీరు అనుకున్నట్లుగా వీటి మొదటి పెళ్లి కాదు, ఇది నాలుగో పెళ్లి. ఎన్నోరే సంబంధం అని చెప్పి ఎంతో మందిని మోసం చేశారు. అందుకే వీడి మీద ఒక కొండ వేయమని భూపతి గారు చెప్పారు. ఆయన మాట నిజమైంది. భూపతి గారు, వీడెవడో కాదండి, మీ అబ్బాయి చావు కారణమైన ఆ రాజేష్ గారి కొడుకే ఈ కిషోర్. వాడిని ఒక డమ్మీ కేసులో ఎన్కౌంటర్ చేశారు. వీడికి అదే గారు పడుతుంది. ఒరే, నీ నా ఫ్రెండ్ వేరా? ఛీ, నమ్మక ద్రోహి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ లో ఉండరు బాబు. వీడి గురించి నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది. అందుకే ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడండి, అమ్మాయిలు పెళ్లి చేసేటప్పుడు ఎమ్మెల్యే సంబంధం వచ్చిందని ఆనందపడుతున్నారే కానీ దేశం కాని దేశంలో అక్కడ అమ్మాయి ఎలా ఉంటుందో, అబ్బాయి ఏం చేస్తున్నారో ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఆడపిల్లకి పెళ్లి చేయడం సంతోషం కాదండి. తన మనసులో ఎవరు ఉంటారో తెలుసుకొని పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం అందమైన జీవితంగా మారుతుంది. పదరా, పదరా. ఒరేయ్, తన ఆనందం కోసమే ఆలోచించిన వాడివైతే నువ్వు తను పెళ్లి చేసుకుంటే తను ఆనందిస్తుందిరా. మీ ఇద్దరి పెళ్లికి నేను పూర్తిగా అనుసరిస్తున్నాను రా. ఈ అమ్మాయిని నేను దత్తత తీసుకుంటున్నాను. నా మనవరాన్ని పెళ్లి చేసుకో బాబు. అవునరా, మా బావ చెప్తుంది వినరా. బాబా అంటే ఈయన భూపతి రాజు గారు. అవునరా. అంటే అయితే నిజంగానే ఆయన మనవరాలా? ఏంట్రా మీరు అంటున్నది? నన్ను క్షమించు బావ. ఆ రోజు చిన్నబాబు చనిపోయిన రోజున ఈ పాప ఉయ్యాలలో ఏడుస్తూ కనిపించింది. ఆవేశంతో ఈ పిల్లందని మీకు చెప్తే మీరు ఆ పిల్లని చంపేస్తారని నేనే బసవయ్యతో చెప్పాను. ఈ విషయం పెద్ద ఆయనకి చెప్పొద్దు అని. నేను చేసింది తప్ప బావా? లేదురా, ఆవేశంలో కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావురా. నాకున్న ఆవేశానికి బాధకి ఆ అమ్మాయిని నేను మనవరాలుగా అంగీకరించలేకపోయాను. చాలా మంచి పని చేసావురా. నా వంశం ఇంకా ఉంది. ఓయ్ సంతోష్, నీ రుణం తీసుకోవడానికి నీకు తల్లిదండ్రులు లేరురా. నాకు తలపురు పెట్టి కొడుకు లేరురా. నా మాట విని నా మనవరాలు పెళ్లి చేసుకో బాబు. ఒరే అబ్బాయి, పెద్ద ఆయన అంగీకారం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒరే అబ్బాయి, పెళ్లి కార్డులో పెద్దలు నిశ్చయించినారు కావున అని ఎందుకు రాస్తారో తెలుసా? ఎందుకంటే నీ పెళ్లి మీద అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి. అవునరా నా మనవరాలు మొగుడా, పెళ్లి మీద ఆధారపడి ఈ సృష్టిలో ఉత్పత్తి ప్రత్యుత్పత్తి ఆధారపడి ఉంటాయి. అందుకే పెళ్లి సాంప్రదాయంగా చేసుకోవాలి. లేకపోతే నా కొడుకు జీవితంలాగే అర్ధంతరంగా వంశాలు ఆగిపోతాయి. పెళ్ళైనా ప్రేమైనా మనం ఇష్టపడే వారి కంటే మనల్ని ఇష్టపడే వారిని చేసుకుంటేనేరా ఆనందం ఉంటుంది. నా మనవరాలకి నువ్వంటే చాలా ఇష్టం రా. నీకు నా మనవరాలు ఇష్టమేనా? ఇంకా ఆలోచిస్తున్నారు ఎందుకురా? ఈయనకి పెద్దవాళ్ళు తీవరంటే మా జీవితం
దీర్ఘ సుమంగళి భవ. ఒరేయ్, ఈ దీవెనకి అర్థం తెలుసా? నిండు నూరెళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమని. కానీ ఇప్పటి తరం తల్లి ఒడి నుండి బిడ్డని వేరు చేసి ప్రేమ బంధానికి ఆదిలోనే అర్థం చెప్పేస్తున్నారురా. ఇప్పుడు తండ్రి ఇక్కడ, కొడుకు ఎక్కడో చివరి చూపుకైనా వస్తాడని ఎదురు చూస్తూ దుర్భర పరిస్థితిరా. ఎంత డబ్బు సంపాదించిన ఆనందం ఉండదురా. తను వచ్చి నాన్న అని పిలిచి పిలుపుతోనేరా ఆనందం ఉంటుంది. మన ముందు తరం అందరూ కలిసి కష్ట సుఖాలను పంచుకునేవారురా. అందుకే వాళ్ళ జీవితాలు అందమైన జీవితాలుగా ఉండేవి. మనం వాళ్ళ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. మనం అందరం కలిసి 10 మందికి ఆదర్శంగా ఉండి పూలబాటిని వేద్దాం. అప్పుడు వచ్చేదారా అందమైన జీవితం. థ్యాంక్ యూ. జమీందారు హీరో సంతోష్, శాలిని, ప్రసాద్ ప్రసాద్ క్యారెక్టర్, హీరోయిన్ సారిక, రవి పాత్రధారి, రవి పాత్రధారి, కిషోర్ పాత్రధారి, అనిత పాత్రధారి, హీరోయిన్, బెస్ట్ యాక్టర్. అలాగే చలపతి కాదు, వెంకట్రావు పాత్రధారి, మన సత్యబాబు గారితో చూడండి. బసవయ్యకి అందరికి కాఫీలు టీలు అందరికి ఇచ్చింది కాబట్టి బసవయ్య. మురళి పాత్రధారి, మురళి హీరో, ఫస్ట్ హీరో. అభిరామ్ కర్తవ్యంలో విజయశాంతి లాడదాను అమ్మ నువ్వు. అభిరామ్ ఎస్సీ గారు, జగన్నాథ్ రావు గారు,
ఈ నాటక రచయిత జగన్నాథరావు గారు. షీల్డ్ శ్రీని గారు, వైష్ణవ్ శ్రీని గారు, ఒకసారి వెళ్ళరా శ్రీను. ఈ నాటక రచయిత మునగపాక వాస్తవ్యులు దాడి జగన్నాథరావు గారు. శ్రీని గారు, వైష్ణవ్ శ్రీని గారు, మన నాటకానికి మంచి లైటింగ్ సౌండ్స్ అందించిన శ్రీని గారికి, శ్రీరామూర్తి గారు ఒకసారి మీరు రావాలి. శ్రీరామూర్తి గారు, బాబురావు, శ్రీని గారు, కూర్చో శ్రీ. అలాగే మిత్రులు, మాకు సహాయకులు మొత్తం గోవింద్ గారు రండి సార్. గోవిందరావు గారు, గోవింద్ గారు, శ్రీరామూర్తి గారు, గణేష్ గారు రండి సార్. బాబురావు, శ్రీరామూర్తి గారు, గణేష్ గారు రండి సార్, రండి. గణేష్ గారు, బాబురావు, రండి రండి రండి.
లైటింగ్, సౌండ్ అండ్ లైటింగ్. బేనా బేనా సౌండ్ సిస్టమ్ శ్రీరామూర్తి గారు, అలాగే గణేష్ గారు. గణేష్ గారు ఆర్కెస్ట్రా. బాబురావు మేకప్ మ్యాన్. ఆర్కెస్ట్రా మేకప్ మ్యాన్ బాబురావు. నడిచిపట్నం బాబురావు మేకప్ మ్యాన్. హలో, ఇప్పుడు మన అందరి శ్రేయోభిలాషి ఈ యొక్క నాటక డైరెక్షన్ సృష్టికర్త మన ఉపశెట్టి సత్య శ్రీనివాస గారికి సన్మానం చేస్తాం. కానీ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. గోవింద గారు రండి రండి. అయ్యో అయ్యి జ్ఞాపికలు. మన అందరూ ఫోటో తీసుకొచ్చి ఉండండి. ఫోటో టీం అందరూ తీసుకొచ్చి. రామకృష్ణ సత్యబాబు గారు రండి సార్. అందమైన జీవితం. మోహను 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 అల్లు మోహన్. మా ఆర్టిస్టులు అందరూ రండి, ఓ గ్రూప్ ఫోటో. ఇంకా ఇలా వెళ్ళిపోతారా జనగణ.
అదే అవసరం लाइट सेटिंग कर ले माइक सेटल ऊपर ले मनी तेरे कैसे काम इसको कर ले लाइट लाइन कर ले बाइट के ये लग कर ले इलामनम का बाइट पापा बनाई ले हैप्पी गाड़ी चला ए फॉरेन नो वेला मर मुंडे छोटे ऊटी शिमला गढ़ पे नाटक करला अरे मोती మీద మీసమున్న రసమున్న జబర్దస్తి గబ్బర్ నిరా అరే రౌడీలైన కేడీలైన సాహు అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా అరే రే యముడికి నే ముగుడి నిరా మనసు కన్న మనిషినిగా భయమిదే శివుడి వల్ల తాండవమే ఆడగల నటుడినిగా అడుగులివే అరే శంకరులు నా జెండా ఎగరేస్తే ఎదురేది సాయి నా తులుకు చూడు నా నడక చూడు నా తరువు చూడరా అరే రే యముడికి నే మొగుడినిరా మనసు కల్ల మనిషినిగా అభయమిదే శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిగా అడుగులివే